హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే జొన్న రొట్టెలు చేయడం డీటెయిల్‌గా చెప్పబోతున్నా. ఒక 8, 9 జొన్న రొట్టెల కోసం ఒక 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నా. 2 గ్లాసులు వాటర్ తీసుకొని అదైతే వేడి వాటర్ చేయాలన్నట్టు. వేడి వాటర్ చేసుకొని అందులోనే పిండి కలిపేస్తే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వచ్చేస్తాయి జొన్న రొట్టెలు. సాఫ్ట్‌గా ఇంకా ఏ కర్రీలో అయినా చాలా అంటే చాలా టేస్ట్‌గా వచ్చేస్తది. అది వేడి అయ్యే వరకు ఇక అందులో మనమైతే పిండి కలుపుకోవాలి కదా! హాఫ్ కేజీ పిండి తీసుకుంటున్నా. జొన్న పిండి. అది వైట్ జొన్న పిండి కాదండి. యెల్లో జొన్న పిండి. యెల్లో జొన్న పిండి అంటే చాలా హెల్తీ కూడా చాలా బాగుంటుంది. వైట్ జొన్న పిండి అదంటే ఎట్లా అంటే అది బాడీ పెయిన్స్ వస్తుంది అలా అని అంటారు. అంతలోపు వేడి వాటర్ కూడా అయ్యిందండోయ్ చూడండి. బాయిల్ అయింది వాటరు. నెక్స్ట్ ఆ పిండి తీసుకొని వాటర్లో కలిపేయాలి. కలిపిన తర్వాత దానికి ఒక గంటె తీసుకొని ఇలా ఈ విధంగా కలపాలన్నట్టు. కలిపిన తర్వాత వాటరు, పిండి మంచిగా కలిసిన తర్వాత మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని వేడి వేడి ఉంటది కదా! అప్పుడే కలిపినాం కాబట్టి ఇక కొంచెం కొంచెం జొన్న రొట్టె పిండి తీసుకొని మనం ఏ విధంగా కలుపుకుంటే బావుంటుంది, ఆ విధంగా వాటర్ చల్లుకుంటా. ఎందుకంటే అప్పుడే మనం వేడి వాటర్‌లో కలిపినాం పిండి కాబట్టి చాలా అంటే చాలా హాట్‌గా ఉంటది. అప్పుడు కొంచెం కూల్ వాటర్ చల్లుకుంటా మనం పిండి కలుపుకోవాలి. ఎలాంటి ఎలాంటి అంటే చాలా గట్టిగా కాకుండా, మరీ పలచగా కాకుండా మనం జొన్న రొట్టెలు చేసినప్పుడు అది ఇరిగి కింద పడకుండా, ఇరగకుండానే మంచిగా మన చేతిలో నుంచి ఆ పెనం పైన పడేలా ఇంత సాఫ్ట్‌గా పిండి కలుపుకోవాలి. ఇంకా కొద్దిసేపు పిండి కలిపితే అది చాలా సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. పిండి వేడికి నేనైతే ఉఫు ఉఫు అనుకుంటా కలుపుతా ఉన్నా. చాలా సాఫ్ట్‌గా వచ్చేసింది పిండి. ఇప్పుడు పిండికి కొద్దే రొట్టె అంటారు కదా! అలానే మనకు చాలా లావుగా కావాలి అంటే ఎక్కువ పిండి తీసుకోవాలి. నార్మల్‌గా చాలా పలుచగా కావాలంటే దానికి తగ్గట్టు తీసుకోవాలన్నట్టు. నేనైతే జొన్న రొట్టెలు చేయడానికి ఒక పేపర్ అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను. దానిపైన కొంచెం ఆయిల్ కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఏసి, కొంచెం వాటర్‌తో దాన్ని కొంచెం ఇట్లా రఫ్ చేసినట్టు చేసి, మనకు పిండి ఎంత మోతాదులో కావాలో అంత తీసుకున్నాను. తీసుకొని ఫస్ట్ అయితే అలా ఒత్తుకోవాలన్నట్టు. 2 చేతుల్లో అలా ఒత్తుకున్న తర్వాత మీరు కూడా అలానే చేస్తారా? చూస్తుంటే నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. చేతులతో నార్మల్‌గా అలా చేసుకొని, అక్కడ మీకు డబ్బా కనిపిస్తుందా ఒకటి? దానిపైన కొంచెం ఆయిల్ రాసుకున్నా. ఆయిల్ రాసుకొని ఇగ దానికి ఇగ అలా జరపడమే ఏం ప్రాబ్లమ్ ఉండదు. అంతే సింపుల్ అండి. ఇలా ఆ డబ్బాతో మంచిగా ముందుకి ఇలా జరుపుకుంటా చూసారా? ఎంత పలసగంటే అంత పలసగా చేశాను. మీరు చూస్తూనే ఉండండి. ఆ కాగితం ఎలా ఉందో అలానే అది కూడా అంత పలసగా వస్తది. చూసారా ఎంత బాగుందో? ఇప్పుడు చూడండి. అప్పటి వరకు ఆ పెనం కూడా వేడి అయిపోయింది. ఇప్పుడు ఆ పెనం పైన జొన్న రొట్టెలు వేయడమే బాకీ అన్నట్టు. రొట్టె ప్రిపేర్ అయ్యే వరకు ఆ పెనం కూడా వేడి అయ్యిందండి. ఇప్పుడు దానిపైన చూసారా? ఎయ్యరా బుల్లోడా ఏసేయి, ఏసేయి, ఏసేయి అది లెక్క. మీకైతే ఒక విషయం చెప్పబోతున్నా. అనగనగా ఒక విలేజ్‌లో అత్త, కోడలు, ఒక కొడుకు ఉండే. అయితే ఒకరోజు ఏమైందంటే అత్తకు అమౌంట్ పోయిందన్నట్టు. అమౌంట్ అంటే డబ్బులు. డబ్బులు పోయినాయి. అమ్మా! అయ్యా! నా డబ్బులు పోయినాయి, డబ్బులు పోయినాయి, డబ్బులు పోయినాయి అని అరుస్తూనే వామ్మో! వాయ్యో! అని మొత్తుకుంటూనే ఉంది. ఏమైందంటే నా డబ్బులు పోయినాయి. ఎవరు తీశారు అంటే కోడలు సైడ్ చూస్తుంది. అదో రకంగా కోడలు సైడ్ చూస్తుంది. అయితే చాలా గొడవ చేసేస్తుంది. అరిచేస్తుంది. వామ్మో! వాయ్యో! వామ్మో! వాయ్యో! అని అరుస్తా ఉంది. అంతలోపు వాళ్ళ కొడుకు కూడా వచ్చేసిండు. కొడుకొచ్చేసి ఏమైందమ్మా? ఏమైంది? అంటే డబ్బులు పోయినాయి. డబ్బులు పోయినాయా? ఎంత పోయినాయమ్మా? ఎవరు తీసిండ్రు? ఎవరిపైన నీకు అనుమానం ఉందా? అంటే ఆలోచించుకొని అది ఇది పడేస్తూనే ఉంది. ఎంత పోయి ఎంత పోయిందంటే రూ. 1 రూపాయి విలువ నీకేం తెలుసురా? రూపాయి విలువ రూపాయినే కూడబెడితేనే గదా ఎక్కువ అయ్యేది. రూపాయి విలువ అంటే ఏమనుకుంటున్నారు? రూపాయి అంటేనే మనం కష్టపడితే ఎంత కష్టపడితే వస్తుంది రూపాయి కూడగడితేనే ఎక్కువైతది అని చెప్పిందన్నట్టు.
హాహాహాహా! అప్పటి వరకు జొన్న రొట్టెలు గూడా రెడీ అయిపోయింది. ఎండింగ్‌కొచ్చింది. చూడండి ఎంత పల్చగా ఉందో, ఎంత మంచిగా కనిపిస్తుందో. చూస్తూనే నోరు ఊరుతుంది. పక్కన కర్రీ ఉంటే అమ్మమ్మమ్మో అని తినేసేది. చూసారా? చూపిస్తాను చూడండి ఒకసారి. అది జొన్న రొట్టె అంటే. పక్కన టింటిడింగ్.